ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థులు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని శాసనమండలి పక్ష నేత మధుసూదనాచారి పిలుపునిచ్చారు. బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ప్రైవేట్ యూనివర్సిటీలో సామాజిక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీసీ విద్యార్థుల సమర శంఖారావం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి పాల్గొన్నారు. ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ఈ నిరసన సభ ప్రభుత్వానికి మరణ శాసనం అవుతుందని మధుసూదనాచారి అన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో విద్యార్థులు బకాయిల విడుదల కోసం పోరాటం చేస్తారని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలా అయితే పూర్తి స్థాయి రియంబర్స్మెంట్ ఇస్తున్నారో బీసీలకు కూడా పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని జాజుల హెచ్చరించారు. మొత్తం ఫీజులు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్లయితే ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు విద్యార్థులకు ఇస్తున్నారో బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా టోటల్ ఫీజులు విడుదల చేయాలి. ఇలా జరిగింది, ఇలా సమర శంకరావు ఒక మచ్చుకు మాత్రమే. ఇదే ఇందిరా పార్క్ దగ్గర చెలో హైదరాబాద్ పెట్టి లక్షల మంది విద్యార్థులు కదిలించి సచివాలయాన్ని జరగకుండా ప్రభుత్వాన్ని స్తంభింపజేసి మరొక తెలంగాణలో ఎట్లయితే తెలంగాణ కోసం విద్యార్థుల పోరాటం జరిగిందో మళ్ళా మరొక సామాజిక విద్యార్థి పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి సదనం గుర్తు చేస్తున్నా. అదే విధంగా యూనివర్సిటీ విద్యార్థుల మెచ్చార్జీలు పెంచాలి. అదే విధంగా మిడ్ డే మీల్స్ ఉన్నటువంటి విద్యార్థుల మెచ్చార్జీలు పెంచాలి. ఈ అన్నిటిని మర్యాదగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ మర్యాదగా అడిగినప్పుడు ఇస్తే నాయన మంచిదంటాం, ఇయ్యకపోతే విద్యార్థి లోకమంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి